హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. అంటే సొంతంగా నేను నా ఉద్దేశంతోటి నేను చేసిన వీడియో ఇది. ఓకే. ఎందుకంటే చాలామంది 31st నైట్‌కి చాలా విధానంగా సెలబ్రేట్ చేసుకుంటారు. నేను అలా కాదు. మీకు డెమో చూపిస్తాను. చూసి లైక్ చేయండి. ఎంత తాగుతావు? నేను తాగను. భయపడొద్దు, చెప్పు ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను. ఫ్రెండ్స్ డెమో చూస్తున్నారు కదా! ఒకటి రైట్ సైడ్‌లో ఉన్నది ఈఎఫ్ఎక్స్ టైప్‌లో ఉంటది. షేక్ ఎఫెక్ట్ చాలా బాగుంటది. లెఫ్ట్ సైడ్‌ది ఒక 3, 4 ఫోటోస్‌లో ఉంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక మెసేజ్ చేసినాను. షేక్ ఎఫెక్ట్ మార్చండి అని. దానికోసం 2 డిఫరెంట్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటది. చాలా బాగుంటది. ఇంకోటి మీరు డెమో అయితే చూసే ఉంటారు. సేమ్ నా సిట్యుయేషన్ కూడా అలాగే మనకు అలాంటి అలవాట్స్ ఏమి ఉండదు కాబట్టి అంటే చాలామంది అడిగారు. నాకు కూడా నచ్చింది కాబట్టి ఆ డైలాగ్ తోటి చేసిన. మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు ఉద్దేశం ఉంటే చూసి లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను ఇంతకుముందు మీకైతే చెప్పాను. ఒకటి షేక్ ఎఫెక్ట్ తోటి ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ అంటే 2 షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ ఎఫెక్ట్స్ స్టైల్‌లో అయితే ఎఫెక్ట్ అయితే కొన్ని పెట్టాను నేను. అంటే చాలా రోజుల కిందట చేసిన అది. ఇప్పుడు మళ్ళీ అయితే చేసిన దానికి చాలా టైం కూడా పోయింది. కానీ మీకు అంత టైం లేకుండా నేను ఒక చిన్న మెథడ్ చెప్తాను. మీకు చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ చూసుకుంటే మనకు ఎన్ని ప్రాజెక్ట్ అయితే ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కానీ షేక్ ఎఫెక్ట్ కానీ, బీట్ మార్క్ కానీ మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓన్లీ ఎక్స్ఎంఎల్ అంటే ఈఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈఎఫ్ఎక్స్ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా! ఇదైతే మీరైతే ఎక్స్ఎంఎల్ యూజ్ చేయండి. అది మాత్రం ప్రీసెట్ యూజ్ చేయండి. ఇది మాత్రం ఎక్స్ఎంఎల్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఇది ఎంబీ ఎక్కువ ఉంది. మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేస్తే మెంబర్‌షిప్ అడుగుతది. అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఓన్లీ ఎక్స్ఎంఎల్ మాత్రమే యూజ్ చేయండి. షేక్ ఎఫెక్ట్ కానీ, బీట్ మార్క్ కానీ ప్రీసెట్ యూజ్ చేసుకోవచ్చు. మీకు వచ్చేస్తుంది. ఇది మాత్రమే రాదు. ఎందుకంటే ఇందులో 5 ఎంబీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి రాదు మీకు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎక్స్ఎంఎల్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు చాలామందికి తెలుసు. ఓకే. ఎలా అంటే ఇక్కడ టెంప్లెట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పైన అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి చెప్తున్నాను. అలా అయితే ట్రై చేయండి. ఓకేనా. మీరు ఒకవేళ చెప్తాను. షేక్ ఎఫెక్ట్‌తో చేసుకోవాలంటే ఎలా చేయాలి? ఈఎఫ్ఎక్స్ తోటి ఎలా ఫోటో యాడ్ చేసుకోవాలో ఎండింగ్‌లో చెప్తాను అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే స్టార్టింగ్‌లో అయితే మనకైతే 31st డిసెంబర్ అని వస్తది. దీన్ని మీరైతే అలాగే ఉంచండి. దాని తర్వాత మీ అని ఉంటది. ఈ మీ దగ్గర నేనైతే డిస్క్రిప్షన్‌లో ఒక పీఎన్జీ అయితే ఇస్తాను. అదైతే యాడ్ చేయండి. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పీఎన్జీ అయితే ఒకటి ఇచ్చాను. ఓకే. ఇది ఉంటది. దీన్ని ఎక్కువ పెట్టకండి. అది బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దాని కిందికి తీసుకొచ్చి ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీన్నే డూప్లికేట్ చేసి ఒకదాన్ని సెలెక్ట్ చేసి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత దీనికి కలర్ పెట్టాలంటే ఒక షేప్ తీసుకోండి ఇలా. ఒక షేప్ తీసి దీని కలర్ అయితే బ్లూ కలర్ యెల్లో కలర్ పెట్టి దీన్ని అయితే బ్లెండింగ్‌లోకి వెళ్ళి డార్క్ మల్టిప్లై చేసుకోండి. చేసిన తర్వాత దాని కిందికి తీసుకురండి టెక్స్ట్ కిందికి. ఓకే. టెక్స్ట్ కిందికైతే వచ్చేసింది. టెక్స్ట్‌ని ఇలాగైతే మధ్యలో పెట్టి ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ పెట్టాలంటే ఏం లేదు. ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిసెంబర్‌ని సెలెక్ట్ చేసిన పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్. ఇప్పుడు ఈ మీ ఉంది కదా! మీని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేసిన సెట్ అయిపోయింది ఇది. ఇలా ప్రతి ఒక్క దానికి పేస్ట్ స్టైల్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఓకే. ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇలా. సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క దానికి పేస్ట్ స్టైల్ చేసుకుంటే అది అడ్జస్ట్‌మెంట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు సెట్ అయిందా లేదా అనేది. ఇక్కడ చూడండి. చూస్తున్నారు కదా! బాగా అయింది. ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే ఫస్ట్ మనకు అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర తక్కువ ఫోటోస్ ఉంటేనే ఒకవేళ మీ దగ్గర 5 ఫోటోసే ఉందని అనుకుంటే షేక్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను షేక్ ఎఫెక్ట్‌ది. 5 ఫోటోసే యాడ్ చేస్తాను. చూడండి మీరు. లేకపోతే మీకు ఆ షేక్ ఎఫెక్ట్ నచ్చడం లేదు. నేను ఈఎఫ్ఎక్స్ స్టైల్‌లో ఉన్న షేక్ ఎఫెక్ట్ యూజ్ చేస్తానంటే అది కూడా చెప్తాను. ఈ 5 ఫోటోస్ తోటి మనం చేద్దాం ఫస్టు. ఓకే. చేసేసిన 5 ఫోటోస్ ఇప్పుడు బ్యాక్ వస్తున్న షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఈ 2 ఫోటోస్ ఉన్నాయి కదా! ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసినామో అక్కడ వద్దాం. ఇది కొంచెం లాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసి ఆ ఫోటో సెట్ అయిపోతది. ఒకటే ఫోటో. ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు ఎండింగ్ ఫోటో ఒకటి ఉంటుంది. ఈ ఎండింగ్ ఫోటోని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 4 ఫోటోస్ అయితే ఉన్నాయి కదా! ఆ 4 ఫోటోస్‌కి 1 బై 1 అయితే పేస్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే అయిపోతుంది.
ఒకవేళ ఇందులో షార్పెన్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. ఆ ఎఫెక్ట్ మీకు నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. అది చాలా బాగుంటది. కింద ఉంది షార్పెన్. అది నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఉంచండి బాగుంటది. ఓకే. ఒక హెచ్‌డిఆర్ లాగా ఉంటది. ఓకేనా. ఇదైతే మనకు 5 ఫోటోస్ తోటి చేసుకునే వాళ్ళు ఇది చేసుకోండి. లేదు మాకు 5 ఫోటోస్ వద్దు. మేము షేక్ ఎఫెక్ట్ కూడా అంత బాగాలేదని అనిపిస్తే ఈ ఫోటోస్ డిలీట్ చేస్తాను. ఓకే. డిలీట్ చేసిన ఒకసారి బ్యాక్ వస్తున్నా. మీకు ఇంతకుముందు చెప్పాను. ఈఎఫ్ఎక్స్ అని ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ప్రీసెట్ కూడా ఇచ్చాను. కానీ ఆ ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ కాదు మీకు. కాబట్టి ఎక్స్ఎంఎల్ యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్ యూజ్ చేస్తే ఇలాగే ఉంటది. కానీ అందులో మనకు ఓన్లీ ఫోటోస్ రాదు. గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఫోటోస్ రాదు. ఆ ఫోటోస్ రావాలంటే కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ ఉంది. గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు కింద ఫోటో ఉంటది కాబట్టి ఈ ఫోటో కనిపించదు. అందులో కనిపించదు. ఓన్లీ బ్లాక్ కలర్‌లో కనిపిస్తది. అప్పుడు మీరు ఏం చేయాలి? కింద దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి ఇలా. ఓకే. రీప్లేస్ పెట్టుకుంటే ఆ ఫోటో అయితే సెట్ అయిపోతుంది. ఓకే. ఇవి 2 వేస్ట్ అనిపిస్తుంది. ఒక నిమిషం. ఓకే. ఇలా. ఓకేనా. ఇంకో గ్రూప్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి సేమ్ కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలా. ఓకే. ఇలాగైతే ప్రతి ఒక్కటి చేసుకోవాలి. ప్రతి ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మాక్సిమం ఎన్ని ఉన్నాయంటే 11 గ్రూప్స్ అయితే ఉన్నాయి. 15 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రూప్స్ అన్నీ ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత అన్నీ రీప్లేస్ పెట్టిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే. సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఉందా పైన డిలీట్ పక్కన లాస్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి కాపీ లేట్ చేద్దాం. ఓకే. కాపీ లేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. మనం ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో ఎక్కడంటే 9 సెకండ్ దగ్గర వచ్చి అంటే ఆ టెక్స్ట్ అయిపోతుంది కదా! డైలాగ్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి ఇక్కడ. పేస్ట్ చేస్తే ఇక్కడైతే సెట్ అయిపోతుంది ఎఫెక్ట్ అనేది అన్నీ. ఓకే. ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరిగిపోతుంటే కొంచెం సెంటర్‌లో తీసుకోండి ఇలా. అంతే ఉంటది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ రిప్లై ఇస్తాను. ఇంతే. ఈ వీడియోని ఈజీగా అండ్ సింపుల్‌గా సేవ్ చేసుకోండి. జై హింద్.